పవన్ కళ్యాణ్ గారిని సంతృప్తిపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఎంతకైనా దిగజారిద్ది, ఏ పని చేయడానికైనా సంసిద్ధం. ఇటీవల తిరుమల ఏకాదశి టోకెన్ల సందర్భంగా 6 ప్రాణాలు కోల్పోతే, 6 ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తే, అదే సమయంలో అక్కడ ముందుగానే తిరుపతి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రోజు వచ్చారు. కానీ ఆయనదొక టైమింగు, ఈయనదొక టైమింగు, ఆయనదొక ప్రదేశం, ఈయనదొక ప్రదేశం. ఈయన ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాదలుచుకున్నారో అక్కడే వచ్చేసి ఈయన మీటింగ్ పెట్టేశాడు, ప్రెస్ మీట్ పెట్టేశాడు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి రాకుండా చేయాలి, ఎంతగా నిలవరించగలిగితే అంతగా నిలవరించాలి. ట్రాక్టర్లు అడ్డు పెట్టారు, ఆయన కారు రాకుండా అడ్డుకున్నారు. సరే, ఆయన కారు దిగేసి కాలిబాటను బయలుదేరాడు. ట్రాక్టర్లు దాటుకున్న తర్వాత వేరే కారు వచ్చేసి ఆయన ఎక్కించుకుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ప్రదేశానికి ఆయన వచ్చేసాడు. అప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం వింటూ ఉన్నారు ప్రజలు లేదా జనసేన అభిమానులు లేదా కూటమి అభిమానులు వింటూ ఉన్నారు. వింటూ ఉంటే ఆయన అప్పటిదాకా ఫోకస్లో ఉన్నటువంటి ఆయన, ఫోర్స్లో ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా అలజడిలాగా లేగింది. ఆ సభలో అలజడి రేగినట్టుగా ఉండేసరికి తన ప్రక్కన ఉండేటటువంటి సంబంధించినటువంటి అధికారులని, ఏంటి గొడవ, ఏంటి నేను చెప్పేది వినకుండా జనం ఏంటి జైలు కొడతా ఉన్నారు, ఎటో పోతా ఉన్నారు, ఏంటి అని చెప్పేసి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు సార్ అని చెప్పేసి అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నేను చెప్పేది కూడా వినరా, నా దగ్గర నుంచి వెళ్ళిపోతారా జనమంతా అంటే, అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఉన్నటువంటి రెప్యుటేషన్కేమో అది గూస్ బంప్స్ అయితే, పవన్ కళ్యాణ్ తానేదో డెమిగాడ్ అని చెప్పుకుంటూ ఉంటాడు, ఆయన ఏదో తనకి దేవతలు అంతటి వాడిని అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఆయనంతటా ఆయనే. అలాంటిది నన్ను కూడా కాదని, నా మీటింగ్ కూడా కాదని, నన్ను కూడా పట్టించుకోకుండా ఈ ప్రజలు అవతలకు వెళ్ళిపోతారా? అసలు ఎవరు వదిలిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని? మేము అడ్డుకోమని ట్రాక్టర్లు పెట్టాం కదా, అక్కడ అడ్డుకోమని మా జనసేన వాళ్ళని మోహరించాం కదా, అధికారులందరికీ చెప్పాం కదా, అయినా కానీ ఎలా రాగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నా మాటలు కూడా వినకుండా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టుకుంటా వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారని చెప్పేసి అహం దెబ్బతిన్నదేమో మరి ఈయన గారికి. అక్కడ ఏదైతే గతంలో ఒక డిఎస్పీని బలిపశువుని చేశారో, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా నిలవరించమని చెప్పేసి ఒక డిఎస్పీ వెంకటరమణ గారికి బాధ్యతలు అప్పచెప్పారు. ఆ డిఎస్పీని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని రానిచ్చావు నా సభ దగ్గరికి? అసలు జగన్మోహన్ రెడ్డి తిరుపతిలోకి రావటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ కావటం ఏంటి? ఇది ప్రజాస్వామ్యం కాదు కదా, ఇది చంద్రబాబు స్వామ్యం లేదా పవన్ కళ్యాణ్ స్వామ్యం కదా. ఇలాంటి మా స్వామ్యంలో కూడా నువ్వు ప్రజాస్వామ్య చర్యలు చేస్తే ఎలా అనుకున్నారో ఏమో మరి. అతని మీద చర్యలు తీసుకునేదాకా ఇతను నిద్రపోలేదండి ఈ ఉప ముఖ్యమంత్రి. ఏదైతే డ్యూటీలో ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా నిలవరించలేకపోయాడో, అతన్ని ఇన్ని రోజులు గడిచిన తర్వాత ఈరోజు ఆయన్ని సస్పెండ్ చేశారండి. ఇదండి వీళ్ళ పరిపాలన. ఇక్కడ తిరుమలలో 6 ప్రాణాలు బలైనందుకు వీళ్ళకి నిజంగా బాధ లేదు. అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఎలా చేయాలనేటటువంటి పరిస్థితి లేదు. 6 ప్రాణాలు కోల్పోవటమే కాదు, 6గురితో కలుపుకొని మరొక 36 మంది గాయపడిన వాళ్ళు ఉన్నారు. వారిలో కొందరు తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వాళ్ళకేమో ఒక 5 లక్షలు ఇచ్చారు, స్వల్ప గాయాలైన వాళ్ళకేమో 2 లక్షలు ఇచ్చారు. వాళ్ళందరికీ స్వామివారి దర్శనం చేయించారు, చేతులు దులుపుకున్నారు. కానీ అక్కడ పరిపాలన మీద మాత్రం దృష్టి పెట్టాల.
పరిపాలన మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇక ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేయటం. అంబటి రాంబాబు గారిని ఏది తిరుమల విషయంలో ఆయన కౌంటర్ ఇచ్చాడని, తిరుమలలో జరిగినటువంటి 6 ప్రాణాలకు బలి తీసుకోవటానికి కూటమి బాధ్యత వహించాలని చెప్పేసి గట్టిగా ప్రశ్నించాడని ఆ TV5 అనేటటువంటి ఆ TV5 అధినేత ఈరోజు తిరుమల చైర్మన్గా ఉన్నారు. అతన్ని తీసుకొచ్చేసి అతని మీద ఏదో వీళ్ళు రాంబాబు గారు నిందలు చేశారని ఆంబోతు రాంబాబు అన్నారు. అసలు నిజమైన పెద్ద ఆంబోతు ఎవరండి? అసలు సిసలైన అతి పెద్ద ఆంబోతు TV5 నాయుడు గారు. TV5 నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, నాయుడు గారికి చైర్మన్షిప్ అప్పచెప్పిన తర్వాత, పవన్ కళ్యాణ్ ఎవరో ఏదో మాట్లాడితే నేను క్షమాపణ చెప్పాలా అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారో మరెవరో జోక్యం చేసుకున్న తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పినటువంటి వ్యక్తి ఆ తర్వాత అయినా సరే పాలన మీద దృష్టి పెట్టాడంటే పెట్టింది లేనే లేదంటానికి ఉదాహరణలు ఏంటంటే, తిరుమల 2వ ఘాట్ రోడ్డు 10వ మలుపు దగ్గర యాక్సిడెంటు. అంటే యాక్సిడెంట్లో ఎక్కడ జరగవా అంటే జరగవని నేను అంటలా, కానీ జరగకుండా వీళ్ళు మనం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? తిరుమల లడ్డూ కౌంటర్లో ఇవన్నీ వారంలో జరిగినాయే. తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. లడ్లు తీసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు భయభ్రాంతులకు గురైపోయి పరుగులు తీశారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? అదేవిధంగా తిరుమలలో 2వ ఘాట్ రోడ్డు వద్ద అదుపు తప్పి డివైడర్ని గుద్దేసింది. ఏది భక్తులతో ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి భక్తులకి పలువురికి గాయాలయ్యాయి. మరి దాని గురించి అది ఎందుకు జరిగింది? ఈ అపశృతులు ఒకదానమ్మట ఎందుకు జరుగుతూ ఉన్నాయి? దేవుడినే అడ్డం పెట్టుకొని రాజకీయం మీరు చేయటం వల్ల కాదా? అత్యంత పవిత్రమైనటువంటి లడ్డుగా భావించేటటువంటి తిరుమల లడ్డుని అపవిత్రం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ప్రజల్లో చులకన చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేసినటువంటి దాని ఫలితం కాదా ఇదంతా? ఇక అసలు మరణాలు అనేవి తిరుమల కొండ మీద మరణం అనేది జరగదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి కడప జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ క్యూ లైన్లో స్పృహ కోల్పోయి తర్వాత ప్రాణాలు కోల్పోయింది. అదొక దుర్ఘటన. ఆ తర్వాత 6 చనిపోయారు. దాంట్లో 5 మహిళలే. ఆ తర్వాత 2 రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అది కూడా తిరుమలకు వచ్చి తిరుమల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దాని తర్వాత ముక్కుపచ్చలారని 3 ఏళ్ల పసిబిడ్డ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పద్మనాభం యాత్రిక సదన్ నుండి పైనుంచి జారిపడి 3 ఏళ్ల పిల్లోడు చనిపోవటం అండి. ఏంటి ఈ అపశృతులన్నీ? వీటి మీద దృష్టి పెట్టడానికి మీకు సమయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించడం ఎలా? జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటం ఎలా? జగన్మోహన్ రెడ్డి గారిని జనంలోకి రానియకుండా చేయటం ఎలా? ఎన్నాళ్ళు చేస్తారండి? ఏం చేస్తారు మీరు? ఏం చేసి ఏం ఉపయోగం మీకు? నిలువరించే కొద్దీ ఎదిరించే శక్తి ఎక్కువైపోతూ ఉంటుంది. అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు. అదేవిధంగా ప్రజల్లో బయలుదేరినటువంటి అసంతృప్తిని, భక్తుల్లో రగిలినటువంటి ఆందోళనల్ని మీరు ఇలాంటి అణచివేత చర్యల ద్వారా మీరు ఏమైనా చేయగలమనుకుంటే మీకన్నా అమాయకులు మరొకరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి జపం మానండి. జనం కోసం పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా సానుకూలంగా ప్రవర్తించారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నిలవరించలేకపోయారు అనగానే వాళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళని ఉద్యోగాల నుంచి పీకేయటం లేదా సస్పెండ్ చేయటం, ఇది కాదు పరిపాలన.
పరిపాలన అనేది సజావుగా చేయటం నేర్చుకోండి. ప్రజాహితమైనటువంటి పరిపాలన చేయటం నేర్చుకోండి. నమస్తే.